ప్రైజ్ ద లార్డ్. దేవుని మహోన్నత నామం బట్టి అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను స్వాగతిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు మనము ధ్యానించుకుందాం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండకోరితివా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము. వారు ఊరికయే ఖడ్గము ధరింపరు. కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయము బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఏలైనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవయందే పని కలిగి ఉందురు. ఇందుకే గదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానము ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగములో క్రైస్తవ విశ్వాసులుగా మనం జీవించినప్పుడు మాకు దేవుడే అధికారి, దేవుడే మనకు సమస్తం, లోక అధికారులు, లోకంలో ఉన్నటువంటి ఎవరికి మేము లోబడవలసిన అవసరము లేదు అనే భావనతో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అది తప్పు. అపోస్తలుడైన పౌలు ఆ దినాల్లో రోమియోలు పరిపాలించే దినాలు. రోమియోల యొక్క అధికారం క్రింద ఈ యూదులు, ఇశ్రాయేలులు అనేక విధాలుగా వారు జీవిస్తూ ఉన్నారు. కనుక చాలామంది పౌలు భక్తుని దగ్గరికి వచ్చి ఈ లోక సంబంధమనే అధికారానికి మేము లోబడము అనేటటువంటి భావనతో ఆయన ముందు వారు మాట్లాడుతూ ఆ విధమైనటువంటి పరిస్థితులు వారు కనుపరిచినప్పుడు అప్పుడు అపోస్తలుడైన పౌలు ఆ రోమియులకు వ్రాస్తూ ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఒక వ్యక్తి యొక్క అధికారిగా ఉండడానికి అది దేవుడిచ్చిన కృప. ఎవరు కానివ్వండి, వారు ఆ అధికారానికి రావడానికి దేవుడు వారికి అధికారం ఇస్తేనే కానీ వాళ్ళ అధికారానికి రాలేరు. కాబట్టి మీరు అధికారులకు లోబడి ఉండాలి. అధికారులకు ఎదిరించడం కానీ అధికారుల మాటలకు మనము అవిధేలు చూపించడం కానీ అది మంచిది కాదు అని తన అభిప్రాయాన్ని, తన ఆలోచనను సంఘానికి అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ తమ పై అధికారులకు లోబడి ఉండాలి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికే తామే శిక్ష తెచ్చుకొందురు. మనము దేవుని యందు భయభక్తి కలిగి దేవుని విశ్వాసంలో జీవిస్తున్నాము, మంచిదే. కానీ ప్రభుత్వం చేస్తున్న వారికి, అధికారులైన వారికి ఎదిరించడం అనేది మంచిది కాదు. ఒకవేళ అధికారులకు కనుక ఎదిరిస్తున్నామా, దేవుని నియమమును ఎదిరించే వారం అయిపోతున్నాం అని చెప్పి
స్పష్టమైన రీతిగా అపోస్తుడైన పౌలు తెలియచేస్తున్నాడు. ఎదిరించువాడు తన మీదికే తాను శిక్ష విధి తెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే అధికారులను ఎదిరించడం అది మంచిది కాదు. అధికారులను గౌరవించడం, అధికారులను లోబడి ఉండడం, అధికారమును ఎవరైతే మన పట్ల చూపిస్తున్నారో వారికి వారి నియమమునకు మనము విధేయత కలిగి ఉండడం అనేది అది మినిమం మన ధర్మము అని చెప్పి అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. ఎవరిని మనం ఎదిరించి వారి యొక్క అధికారానికి మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరము మనకు లేదు. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. ఎవరైనా మన మీద అధికారత్వం చూపిస్తున్నారు, ప్రభుత్వం చేయడానికి సిద్ధపడి ఉన్నారు అంటే ఎవరైతే అధికారానికి అవిధేయులై చెడ్డ కార్యములు చేస్తున్నారో అలాంటి వారికే వారు భయంకరమైనటువంటి వ్యక్తులుగా కనిపిస్తారు. కానీ మంచి కార్యములు చేస్తున్న వారికి ప్రభుత్వపు అధికారులు చెడ్డవారు కారు, వారికి వ్యతిరేకులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు, దేవుని పరిచారకులు, దేవుని సేవకులు కూడాను నీకు మేలు కలగడానికే వారు నీపైన అనేక విషయాలు, నియమ నిబంధనలు తెలియచేస్తూ గద్దించి మందలించి అనేక విషయాలు నీకు తెలియచేస్తూ ఉంటారు. అది వారి తమ పవర్ను బట్టి అని భావించకూడదు. మనకు మంచి జరగాలి, తన బిడ్డలు చెడిపోకూడదు అని ప్రతి ఒక్కరికి మంచి చేయాలి అన్న ఉద్దేశంతో దేవుని పరిచారకులు అనేక మందికి వారు గద్దిస్తూ ఉంటారు. వారికి భయపడక ఉండకోరితివా, మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. ఒకళ్ళు నీకు అలా గద్దిస్తున్నటువంటి వారు దేవుని పరిచారకులైతే, దైవజనులైతే, దైవ సేవకులైతే నువ్వు మేలు చేయడం నేర్చుకో. ఎప్పుడైతే మీరు మేలు చేయడం ప్రారంభిస్తారో దేవుని పరిచారకులైన అనబడినట్టు సేవకులు మీకు అనేక విషయాల్లో సహాయము చేస్తారు. వారి చేత మీరు మెప్పు పొందుతారు. వారు మిమ్మల్ని ఎంతగానో పొగుడుతారు. మీరు గనక చెడ్డ కార్యములు చేస్తే వారు మీకు పొగడ్డం జరగదు. ఆవశ్యకంగా వారు మిమ్మల్ని గద్దిస్తారు. కనుక మంచి కార్యములు చేసినప్పుడే ప్రతి చోట మనకు ప్రశంసలు వినబడుతుంది. అనేకమైన మేలుతో మనము తృప్తిపరచబడతాము. అది అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నాడు. నువ్వు చెడ్డది చేసిన యెడల భయపడుము. వారు ఊరికే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. నువ్వు ఒకవేళ చెడ్డ కార్యములు చేస్తే నువ్వు భయపడాలి. ఎవ్వరు ఎలాంటి చెడు కార్యములు చేసినా ఆ విషయాలు వారు భయపడాలి. ఎందుకంటే వారు ఊరికే ఖడ్గము ధరించరు, ఊరికే మిమ్మల్ని గద్దించరు, ఊరికే మిమ్మల్ని మందలించరు. కీడు చేయు వారి మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. దేవుని పరిచారకులైన వారు చేసే పని ఏమిటంటే కీడు చేయు వారి మీద ఆగ్రహము కోపగించి వారు సరి అయిన రీతిలో నడిపించడానికి ఇష్టపడుతున్నారు. కనుక వారి మీద మనము వ్యతిరేకంగా ఉండకూడదు. దేవుని సేవకులైన వారు, దేవుని బిడలైన మనకు వారు మందలించినప్పుడు మన క్షేమము కోరి, మన మంచి కోరి వారు ఆ స్థితిలో వారు అనేక సార్లు మనకు గద్దించి సరిచేస్తూ ఉంటారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఇక్కడ చాలా చక్కని పదము అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. వారేదో కోపపడతారు, వారు ఏదో మనను గద్దిస్తారు, మందలిస్తారని వారికి భయపడడం కాదు కానీ, లోబడి ఉండడం కాదు కానీ, మన మనస్సాక్షిని బట్టి మనం లోబడి ఉండాలి. అంటే దేవుడు మన మనస్సాక్షి మనకు తన వాక్యం ద్వారా నింపి ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదో ఆయన మనకు తెలియచేస్తున్నాడు. కనుక ఆయన మనస్సాక్షిని బట్టి మనము లోబడి ఉండాలి అని చెప్పి అపోస్తలుడైన పౌలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏలైనగా
వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. దేవుని సేవ చేస్తున్న సేవకులు, దేవుని సేవ అంటే దేవుని ప్రజలు సక్రమంగా ఉన్నారా లేదా, సక్రమమైన జీవిత విధానాలు కలిగి ఉన్నారా లేదా, దాని విషయంలో వారు ఎంతో పరిశీలించి వారు సేవ చేస్తున్నారు కనుక వారి మాటలకు మనం లోబడాలి, వారికి మన విధేయత కలిగి ఉండాలని వాక్యం హెచ్చరిక చేస్తుంది. వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉంటున్నారు కనుక మనము వారికి లోబడి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. అందుకే గదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. ఈరోజు నిజంగా ఇంటి పన్ను అని, ఇంకా రోడ్డు పన్ను అని, ఇక కరెంటు బిల్ అని, అన్ని బిల్లు కూడా మనం చెల్లిస్తున్నాం కదా. సో ఎవనికి పన్ను వానికి పన్ను చెల్లించాలి, ఎవనికి సుంకము వారికి సుంకము చెల్లించాలి, ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానము కలిగి ఉండి అందరికిని వారి వారి రుణములను తీర్చుడి. ఎవరికి ఏ విధంగా మనము ఏది సమర్పించాలో, ఎవరికి ఏది మనం చెల్లించాలో ఆ ఉద్దేశము మనము స్పష్టంగా మన మనస్సాక్షి కలిగి ఉండాలి. దేవుడు ఎవరికి ఏది మనకు నియమించున్నాడో అది చేయాలి. చాలామంది టికెట్లు ఇవ్వకుండా ప్రయాణం చేయడం, పన్నులు కట్టకుండా ఎగ్గొట్టడం, ఎన్నో విషయాల్లో వారు దొంగతనం చేయడం చేస్తూ ఉంటారు. అది దేవుని దృష్టికి మంచిది కాదు. ఎవరికి ఏది ఇవ్వాలో నీతిమంతులైన మనము, నీతిగా జీవిస్తున్న మనము అవన్నీ సమయానికి అదంతా చెల్లించాలి. దేవుని వాక్యాన్ని బట్టి మనం జీవించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ప్రభునందు ప్రేమిన వల్లరా ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని మాటలు వింటున్న మనము దేవుని యొక్క వాక్యమును బట్టి మన స్థితిగతులు చక్కదిద్దుకొని అధికారమునకు లోబడిన వారమై, విధేయత కలిగిన వారై, నమ్మకత్వంగా విశ్వాస్యతతో మన జీవితాన్ని గడుపుతూ ఆయనకు మహిమకరంగా జీవించడానికి ఆయన సహాయం చేయనుగాక. తలలోంచుకొని దేవునిలో మనము ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో మీ వాక్యం విన్నటువంటి మమ్మలను మీరు దర్శించండి. మీ మాటలను బట్టి మమ్మను ఆశీర్వదించండి. మీ కృప, మీ కరుణ కటాక్షము దయచేసి ప్రభువా అధికారమునకు లోబడిన వారమై, వాక్యానుసరమైన జీవితం కలిగిన వారమై, మీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యం దయచేయమని, ఈ మాటలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచుమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకొనొచ్చు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.